మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి, శరణ్య రీసెంట్గా సోషల్ మీడియాలో ఎంతో కాంట్రవర్సీ అయిన ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఇష్యూలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. స్టార్టింగ్లో శరణ్య తన భర్త అండ్ మాధురి రాథోడ్ ఉన్న వీడియోని వైరల్ చేసింది. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తానింది. అండ్ మళ్ళీ ఆ తర్వాత నా భర్తకి నాకు మధ్య అన్నీ సెటిల్ అయిపోయాయి, మా పైన వీడియోలు చేయొద్దంటూ అప్పీల్ చేసింది. అండ్ ఇదే సమయంలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. మాధురి రాథోడ్ ఇప్పుడు శరణ్య పైన ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ కంప్లైంట్ ఏంటి అండ్ అంతేకాకుండా ఇద్దరు అడల్ట్ కలిసి ఉంటే తప్ప మన చట్టం ఏం చెప్తుంది అండ్ చివరిగా మనకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లంలో మనకు సంబంధించిన ఏమైనా విషయాలలో మనం చట్టం తెలుసుకోకుండా రియాక్ట్ అవుతే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది ఈ ఇష్యూ ద్వారా మనకు అర్థం అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. వీడియోలో నేను ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇది వాళ్ళ పర్సనల్ విషయము. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఈ ఇష్యూ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలన్నది మాత్రమే నా ఇంటెన్షన్. ముందుగా మనము వీడియోలోకి వెళ్తే అసలు ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ ఇద్దరు ఫోక్ ఆర్టిస్టులు అనమాట. యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్కి వీళ్ళు యాక్ట్ చేస్తుంటారు అండ్ మంచి డాన్సర్స్ కూడా. వీళ్ళకి సంబంధించిన చాలా సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. అండ్ ఈశ్వర్ సాయికి మ్యారేజ్ అయినట్టుగా ఇతని వైఫ్ పేరు శరణ్య అండ్ వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మాధురి రాథోడ్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ పర్సన్గా మనకు అర్థమవుతుంది, మంచి డాన్సర్ కూడా. అండ్ ఇప్పుడు ఇష్యూ విషయం మాట్లాడుకుంటే ఆగస్టు 19వ తారీఖున ఈశ్వర్ సాయి భార్య అయిన శరణ్య వెములవాడలోని ఒక హోటల్కి వెళ్ళింది. అండ్ హోటల్కి వెళ్ళి ఒక రూమ్కి వెళ్ళగా ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ అక్కడ ఉండడము ఆమె గమనించి రియాక్ట్ అయ్యి ఒక వీడియో తీస్తూ తన భర్త ఈ మాధురి రాథోడ్తో కలిసి ఉన్నాడు, వీళ్ళ మధ్య ఇల్లీగల్ ఎఫైర్ ఉందన్నట్టుగా అలిగేషన్ చేస్తూ వీడియోలో ఈశ్వర్ సాయిని లాక్కెళ్ళడం మనకు కనిపిస్తుంది. అండ్ అదే వీడియోలో మాధురి రాథోడ్ని దుర్భాషలాడుతూ ఆమెను కొట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత శరణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసినట్టుగా అండ్ ఆ తర్వాత బయటకు వచ్చి నా భర్త మంచివాడే అని మాట్లాడడము అండ్ శరణ్య పైన బ్యాక్లాష్ రావడము సోషల్ మీడియాలో. మొదటిసారి ఒక భార్యకు బ్యాక్లాష్ వచ్చింది ఫ్రెండ్స్, దీన్ని మనం కాసేపు అయ్యాక మాట్లాడుకున్నాం. అండ్ ఆ తర్వాత మేము కలిసిపోయాము, మేము సెటిల్ చేసుకున్నాము, మా పైన వీడియోలు తీయొద్దంటూ శరణ్య చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఏంటి తెలుసా? మాధురి రాథోడ్ శరణ్య పైన కేసు పెట్టింది. ఏమని కేసు పెట్టింది తెలుసా? తనని కొట్టారని, తనని దుర్భాషలాడారని, అంతేకాకుండా తన మొబైల్ లాక్కెళ్ళిపోయారంటూ వెములవాడలోని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అండ్ ఇక్కడ శరణ్య వాళ్ళు వీడియో తీసి తనను వైరల్ చేశారు, నా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నా గౌరవం భంగం కలిగేలా వాళ్ళు వ్యవహరించారన్నట్టుగా కూడా మాధురి రాథోడ్ కంప్లైంట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ మనము మాధురి రాథోడ్ అలిగేషన్ మాత్రమే చేసింది, ఇది విచారణలో ఉంది, ఇదే జరిగిందన్నది మాత్రం కంక్లూజన్ కాదు, విచారణలో తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనము ఇంకో విషయాన్ని మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ శరణ్య రియాక్ట్ అయిన విధానం అనేది మారల్గా కరెక్ట్ అయినా కూడా చట్ట ప్రకారంగా కొంచెం ప్రాబ్లంగా మారింది శరణ్యకే. అసలు చట్టం ఏం చెప్తుంది అన్నది మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఇద్దరు మేజర్లు తమ సమ్మతితో కలిసి ఉండడం మాత్రం నేరం కాదు. అడల్టరీ అనేది కూడా ఒక క్రిమినల్ నేరం కింద మనం పరిగణించలేమన్నట్టుగా రీసెంట్గా చాలా జడ్జిమెంట్ చెప్తున్నాయి. కానీ ఈ అడల్టరీ అనేది మాత్రము మీరు డైవర్స్ తీసుకునేటప్పుడు మీకు ఒక స్ట్రాంగ్ ప్రూఫ్గా ఉంటుంది అన్నది అర్థమవుతుంది. అంతే తప్ప వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, వీళ్ళు కలిసి ఉన్నారు అన్నట్టుగా ఎదుటి పార్ట్నర్ పైన దాడి చేయడం కానీ కొట్టడం కానీ వాళ్ళకి సంబంధించిన ఏవైనా థింగ్స్ తీసుకెళ్ళిపోవడము, వాళ్ళని సోషల్ మీడియాలో వైరల్ చేయడము, వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేయడం మాత్రము నేరం కిందికి వస్తుంది. దీనిపైన సపరేట్ కేసులు కూడా ఉంటాయన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు డైవర్స్ తీసుకోవడానికి మీకు ఒక స్ట్రాంగ్ పాయింట్గా మీకు ఉంటుంది తప్ప క్రిమినల్ కేసు గానో ఇంకో కేసు గానో వీటిని పరిగణించలేమన్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ చట్టం అర్థమైందా? వాళ్ళు కలిసి ఉండడాన్ని చట్ట ప్రకారము ఎవరు తప్పుగా నేరంగా పరిగణించలేరు అనేది అర్థమవుతుంది. ఇలా ఉంది మన చట్టం, అర్థం చేసుకోవాలి చట్టాన్ని. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే మీకు మొదట్లో చెప్పా కదా శరణ్య పైన సోషల్ మీడియాలో బ్యాక్లాష్ ఎందుకు వస్తుందని. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటే శరణ్య ఇద్దరికి సంబంధించిన వీడియో తీసినప్పుడు మాధురి గురించి మాట్లాడింది, మాధురిని కొట్టినట్టుగా అర్థమవుతుంది, మాధురిని బూతులు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ శరణ్యతో పాటు ఒక వ్యక్తి కూడా వీడియో చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో శరణ్య తన భర్తను ఏమనకపోవడము, తన భర్తను కూడా కొట్టకుండా ఉండడము సోషల్ మీడియాలో కొంచెం డిస్కషన్గా మారింది. అండ్ అంతేకాకుండా
తన భర్త మంచివాడే, మాధుర్య తనని ట్రాప్ చేసింది అన్నట్టుగా శరణ్య తర్వాత మాట్లాడడం కూడా సోషల్ మీడియా బ్యాక్లాష్కు చాలా పెద్ద కారణంగా మారింది. అంటే ఇక్కడ నీ భర్త శుద్ధపూస, అమ్మాయి మాత్రమే తప్పు చేసిందా, నీ భర్త రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా అతన్ని ఏమనలేదు, అతన్ని కొట్టలేదు, మాధురిని కొట్టావు, నీకు మాధురిని కొట్టే హక్కు లేదు, నీ భర్తను కొట్టాల్సింది మొదటగా అన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది. అండ్ సోషల్ మీడియాలో వస్తున్న ఈ ట్రోల్స్కి, ఈ బ్యాక్లాష్కి శరణ్య ఏం చేసింది, ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కూడా తను చెప్పిన కొన్ని మాటలు శరణ్యకే వ్యతిరేకంగా తయారయ్యాయి. ఏంటంటే తన భర్త ఈశ్వర్ సాయి తనకు డైవర్స్ ఇవ్వాలంటూ రీసెంట్గా చాలాసార్లు ఫోర్స్ చేస్తున్నారంటూ అడుగుతున్నాడంటూ చెప్పింది ఈ శరణ్య. వీళ్ళది లవ్ మ్యారేజ్ అన్నట్టుగా 7 సంవత్సరాలుగా మేము కలిసి ఉన్నాము, నా భర్త చేసిన ఈ చిన్న తప్పుకి నేను అతన్ని వదులుకోలేనన్నట్టుగా, మేము సెటిల్ చేసుకున్నాము, మాట్లాడుకున్నాము, మేము కాంప్రమైజ్ అయ్యాము అన్నట్టుగా మాట్లాడుతూ ఈ వీడియో వైరల్ చేద్దామని మేము అనుకోలేదు, అది సడన్గా అలా అయిపోయింది అన్నట్టుగా మాట్లాడింది. కానీ ఇక్కడ ఇంటెన్షనల్గా ఆమె ఆ వీడియో వైరల్ చేసింది అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా తన భర్త చాలా రోజుగా తను డైవర్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు అన్నది ఇప్పుడు పాయింట్గా మారింది. అండ్ ఈ పాయింట్ దగ్గరనే చాలామంది మాధురి రాథోర్కు సపోర్ట్గా వస్తున్నారు. అంటే నీ భర్త ఆల్రెడీ డైవర్స్ ఇస్తానని చెప్పి మాధురి రాథోర్ని ట్యాప్ చేసి ఉండవచ్చు, మాధురి రాథోర్ ఏదైనా ఆశలు చూపించి తనను లొంగ తీసుకొని ఉండవచ్చు, ముందు నిజాలు తెలుసుకోవాలి కదా అన్నట్టుగా మాధురి రాథోర్కి ఇప్పుడు సపోర్ట్గా వీడియోలు కూడా వస్తున్నాయి. శరణ్య తన లైఫ్ గురించి బయట పెట్టి ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీలు ఇరుక్కున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ మాధురి రాథోర్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా మాట్లాడేది ఏంటంటే తను నమ్మింది ఒక వ్యక్తిని, తను ఆల్రెడీ డైవర్స్ ఇస్తా అని చెప్పింది కాబట్టి నమ్మింది, అందుకే మాధురి రాథోర్ ఈశ్వర్ సాయితో ఇలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది అన్నట్టుగా తనకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మాధురి రాథోర్ శరణ్య పైన కేసు పెట్టడాన్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ శరణ్య అమాయకత్వం అనాలో లేకపోతే చట్టం గురించి తెలుసుకోకుండా ఆమె వివరించిన విధానం అనాలో తెలియదు, కానీ చివరికి తనే ఒక కేసులో ఇరుక్కున్నట్టుగా జరిగింది. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ మధ్య రిలేషన్షిప్ ఎలాంటిదో అన్నది ఖచ్చితంగా తెలుసుకొని శరణ్య రియాక్ట్ అయ్యేది ఉంటే బాగుండేది, చట్టపరంగా వెళ్ళేది ఉంటే బాగుండేది. అనవసరంగా ఒక వీడియో వైరల్ చేద్దాం, వీళ్ళ పరువు తీద్దామని ఆలోచించి తను ఒక ఇష్యూలో ఇరుక్కుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఒక భార్య ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. అండ్ అదే సమయంలో మాధురి ఎలాంటి సిచ్యువేషన్ ఇలాంటి రిలేషన్షిప్కి వెళ్ళింది, ట్రాప్కి ఏమైనా గురైందా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఒకరి తప్పు ఒకరి తప్పు అని మనం డిసైడ్ చేయలేము ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో మనం డిబేట్లు పెట్టి మాట్లాడుకోలేము, కానీ ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటూ ఇందులో ఉన్న లీగాలిటీలు మాట్లాడుకుంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా వీటిని ట్యాకిల్ చేయాలనేది డిస్కస్ చేయడానికి ఒక కేస్ స్టడీగా మాత్రమే, ఒక అవేర్నెస్గానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళిద్దరి ఇష్యూ అనేది కోర్టులు నిర్ధారిస్తాయి. అండ్ వీళ్ళ ముగ్గురు లైఫ్ గురించి వీళ్ళు ముగ్గురే ఆలోచించుకుంటారు. మనం ఎవరము కాదు వీళ్ళ లైఫ్ గురించి డిసైడ్ చేయడానికి అన్నది నా ఫైనల్ కంక్లూజన్. అసలు ఈ ఇష్యూ గురించి, ఈ కాంట్రవర్సీ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ శరణ్య మోసపోయిందంటారా, మాధురి రాథోడ్ మోసపోయారంటారా? మాధురి రాథోడ్ కేసు పెట్టడాన్ని మీరు సమర్థిస్తారా? ఇక్కడ ఇంత జరిగినా శరణ్య తన భర్తతోనే కలిసి ఉంటాను అన్నదాన్ని మీరు ఎలా చూస్తారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.